రెడ్డి గారు సార్ నమస్కారం. నమస్తే నమస్తే చెప్పండి సార్. బాగున్నారా? బాగానే సార్. ఈ బ్లడ్కి సంబంధించి రేర్ ప్రజెంటేషన్స్ అంటే చాలా అరుదుగా ఉన్న బ్లడ్ కౌంట్స్ గురించి మేము ఒక వీడియోస్ చేస్తున్నాము. దాంట్లో మీది హీమోగ్లోబిన్ హైయెస్ట్ హీమోగ్లోబిన్ మేము చూసినంతవరకు ఇంతవరకు. సో దాని గురించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ జనరల్ ఆడియన్స్కి షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాము. సో సో ఎప్పుడు ఎప్పుడు మనకి ఈ డిసీజ్ అంటే మీకు ఇబ్బంది వచ్చింది, ఎంతకాలం అయింది? అప్పుడు అప్పుడు మీకు మొదట హీమోగ్లోబిన్ ఎక్కువ ఎప్పుడు తెలిసింది? సార్ నాకు 2019లో మే 2009. ఫస్ట్ ఓకే. అప్పుడే నేను మామూలుగా ఈ యాంటీ స్వెల్లింగ్ వస్తే నేను చేయించుకున్నాను. చేయించుకుంటే నాకు అప్పుడు అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. ఏంటి అని చెప్పి నేను నార్మల్ గా డాక్టర్స్ అక్కడికి కన్సల్ట్ చేశాను. తర్వాత వాళ్ళు ఏం చేయబడాలంటే మా రిలేటివ్స్ వాళ్ళ డాక్టర్ ఉండి ఇమిడాలజీ డిపార్ట్మెంట్ లో కలవండి అంటే డాక్టర్ కరుణ కుమార్ సార్ ని కలిశాను. ఓకే. సో ఇప్పుడు మీది హీమోగ్లోబిన్ ఫస్ట్ టైం బయటపడినప్పుడు ఎంత ఉంది? సార్ నాకు 25 వరకు ఉంది సార్. 24.9 అలా ఉంది. సో 2019లో ఇప్పుడు మీకు ఈ యాంకిల్ జాయింట్ స్వెల్లింగ్ ఉండింది, ఇంకా వేరే లక్షణాలు ఏముండే అప్పుడు? నాకు మిగతా ఏం లేకుండే, మామూలుగా యాంకిల్ స్వెల్లింగ్ వస్తేనే ఏంటి అని చెప్పి నేను మామూలుగా ఈ షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయేమని చెప్పి అన్ని చేయించుకున్నాను. అంటే చాలా మట్టుకు ఆల్మోస్ట్ తెలియలేదు అంటే కండిషన్. అంటే మీకు మీ పనులు మీరు చేసుకునే వాళ్ళు రొటీన్ లైఫ్ అట్లే గడిచిపోయేదా? అవును సార్. అంటే నాకు అప్పుడే సడన్లీ వచ్చింది. అప్పుడు అంతవరకు నాకు అంతకుముందు నేను మామూలుగా ఇయర్లీ వన్స్ అలా చెక్ చేసుకుంటాను. నాకు అలా అంతకుముందు ఏం లేకుండే అట్లా. సో ఓకే. సో 25 గ్రామ్స్ వచ్చినప్పుడు తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పండి ఒకసారి. నేను అది చేయించుకున్న తర్వాత నేను మామూలుగా ఇక సార్ దగ్గర కలిశాను. అయితే ఇది మామూలుగా అన్ని బ్లడ్ టెస్ట్ అన్ని చేయించారు. తర్వాత వచ్చేసి మన బోన్ మ్యారో చేయించారు. బోన్ మ్యారోలో నాకు పాలిసైథీమా వేరా అనేది డయాగ్నోస్ అయింది. పాలిసైథీమా వేరా. ఓకే. సో తర్వాత హిమోగ్లోబిన్ తగ్గడానికి ఏ ట్రీట్మెంట్ చేసినాము గుర్తుందా? సార్ నాకైతే ఇవి హైడ్రాక్సీరియా టాబ్లెట్ వచ్చేసి హైడ్రాక్సీరియా 500 mg 1 day ఏమో ట్వైస్ పర్ డే, ఇంకోటేమో ఆల్టర్నేట్ డేస్ లేదా 1 day సింగిల్ డోస్ 1 day డబుల్ డోస్. ఇంకా వేరే ట్రీట్మెంట్ ఏమైనా నడిచిందా ఇనిషియల్ గా ఫస్ట్ మీరు అడ్మిట్ అయినప్పుడు? వేరే ట్రీట్మెంట్ అంటే నాకు వేరే ఏం లేకుండా అండి. అంటే మనం బ్లడ్ తీస్తాం కదా రెగ్యులర్ గా ఫస్ట్ అప్పుడైతే చేశారు. ఫ్లెబోటమీ 1 week అలా తీశారు. ఎన్నిసార్లు బ్లడ్ తీసాం ఏం జరిగింది బయటకి? అంటే 350 ml అట్లా తీసాం కదా, ఎన్నిసార్లు గుర్తుందా? 350 ml డైలీ తీసేవాళ్ళు అప్పుడు. సో మీకు నాకు తెలిసి మీ కేసులో 2-3 రోజులు వరుసగా తీసినట్టున్నాం కదా? అదే చూసుకొని హీమోగ్లోబిన్ మానిటర్ చేసుకుంటా బ్లడ్ రిమూవ్ చేసినాము. అడ్మిషన్ లో ఉండే మీరు కదా? అది 2019 కాబట్టి నాకు కూడా వేగ్గా గుర్తొస్తుంది. అవును. సో తర్వాత డిశ్చార్జ్ అయినారు, తర్వాత మెడిసిన్స్ వాడుకుంటూ ఇప్పుడు హీమోగ్లోబిన్ కంట్రోల్లో ఉంది, అంతేనా? ఇప్పుడు లేటెస్ట్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది? 13.8. ఇప్పుడు మీరు హాస్పిటల్కి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నారు? 6 months అలా వస్తుంది సార్. యావరేజ్ ఇనిషియల్గా అయితే మీరు 2 weeksకి అట్లా మంత్లీ వచ్చేవాళ్ళు, స్లోగా స్టార్టింగ్ లో నేను అప్పుడు ఒక 15 days అలా డైలీ వచ్చాను. తర్వాత వీక్లీ వచ్చాను. తర్వాత 15 days, తర్వాత మంత్ వాళ్ళ వైజ్ వచ్చాను. తర్వాత కరోనా టైంలో కొద్దిగా గ్యాప్ వచ్చి వద్దన్నారు సార్ కూడా. మీరే వద్దన్నారు, నిమ్మలంగా వదిలేసాను సార్. ఓకే ఓకే. అంతా ఓకే కదా? మీ పని మీరు చేసుకుంటున్నారు, హెల్తీగా ఉన్నారు. సో రొటీన్ లైఫ్ ఓకే. ఓకే అండి. జస్ట్ ఇది ఇంట్రెస్టింగ్ కేస్ సిరీస్ ఒకటి చేస్తున్నాము, చాలా అరుదుగా వచ్చేవి, దానిలో భాగంగానే ఇది. మిగతాది నేను ఆడియన్స్తోనే మాట్లాడతాను అండి. థ్యాంక్ యూ అండి మీ టైం. సో సాధారణంగా హీమోగ్లోబిన్ మన అధికమైన కేసెస్ మన ప్రాక్టీస్లో చాలా వరకు చూస్తుంటాం, కానీ 25 గ్రాముల హీమోగ్లోబిన్ అనేది మేము మొదటిగా ఫస్ట్ టైం చూసాం. ఇది 2019లో. 25 grams అనేది చాలా అరుదుగా చూసే వాల్యూ. సో ఇంత హై హీమోగ్లోబిన్ అప్పుడు జనరల్గా ఏ లక్షణాలు ఉంటాయనేది ఆ క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఈ హిమోగ్లోబిన్ పెరిగినప్పుడు అంతా కూడా బాడీలో కంజెషన్ ఎక్కువైపోవడం వల్ల అంటే బ్లడ్ రక్తనాళం అనేది లిమిటెడ్ సైజే ఉంటుంది కదా, దాంట్లో ఉండే బ్లడ్ కూడా అందరికీ ఒక నిష్పత్తిలో ఉంటుంది. ఎప్పుడైతే
ఈ హీమోగ్లోబిన్ ఎక్కువైపోయినప్పుడు ఆ నిష్పత్తి దెబ్బతిని ఎక్కువ చిక్కగా అయిపోవడం వల్ల రక్తం స్లోగా ప్రవహించడం జరుగుతుంది. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా భయపడాల్సింది ఏంటంటే బ్లడ్ క్లాట్స్. ఇది తెలియకుండా హై హీమోగ్లోబిన్ ఉన్నట్లయితే బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి మన శరీరంలో ఎక్కడైనా జరగచ్చు. సో ఈ బ్లడ్ గడ్డకట్టడం వల్ల అంటే ఈ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, వైటల్ ఆర్గాన్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వచ్చే పరిణామాలే మెయిన్గా ఈ పాలిసిథెమియా వేరా డిసీజ్లో ఉండడం జరుగుతుంది. జనరల్గా దీనిలో ట్రీట్మెంట్ మనం ఏం చేస్తామంటే బోన్ మ్యారో టెస్ట్, తర్వాత కొన్ని స్పెషల్ జెనెటిక్ టెస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇనిషియల్గా ఫ్లెబాటమీ అంటే కొద్దిగా అమౌంట్ 350 ml 300 ml బ్లడ్ తీయడం ద్వారా, దాంతోపాటు కొన్ని ట్యాబ్లెట్స్ వాడకం ద్వారా జబ్బుని కంట్రోల్ చేయొచ్చు. చాలా వరకు పాలిసిథెమియా వీరా ఒక దీర్ఘకాలిక జబ్బులాగే ఉంటుంది తప్పిస్తే అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేదిగా ఉండదు. అరుదుగా పాలిసిథెమియా వీరా మైలోఫైబ్రోసిస్ అనే ఒక కఠినమైన జబ్బుకి, లేదంటే ఒక AML అనే బ్లడ్ క్యాన్సర్కి మారే అవకాశం ఉంటుంది. చాలా చాలా అరుదుగా అవుతుంది. మారడానికి కొన్ని ఏళ్ళు, కొన్నిసార్లు డికేట్స్ అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పట్టే అవకాశం ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరిగిన ప్రతి పేషెంట్కి పాలిసిథెమియా వీరా ఉందని కాదు. చాలా మటుకు మా ప్రాక్టీస్లో 90% పేషెంట్స్ ఎవరైతే యవ్వనస్తులు ఎవరైతే ఉంటారో అంటే 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు, 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు చాలా మందిలో 90-95% మందిలో పాలిసిథెమియా వీరా కాకుండా ఎరిథ్రోసైటోసిస్ అంటే జస్ట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది, బోన్ మ్యారోలో జబ్బు ఉండదు, ఇది క్యాన్సర్ లాంటి జబ్బు కాదు, అటువంటి జబ్బు ఉండడానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో సింపుల్ ఫ్లెబాటమీ, తర్వాత కొన్నాళ్ళు మానిటరింగ్, తర్వాత ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్ ఏమంటే వీటిని ఆపేయడం ద్వారా చాలా మట్టుకు డిసీజ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పాలిసిథెమియా వీరా అనేది చాలా అరుదుగా వచ్చే జబ్బు. సాధారణంగా 45 ఏళ్ళ కంటే పైన ఉండే వాళ్ళల్లో వచ్చే జబ్బు. బట్ ఈ జబ్బు కూడా అంత తీవ్రమైనదేం కాదు, దీర్ఘకాలిక జబ్బుగా చెప్పుకోవచ్చు. దీంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా సింపుల్గా ఉంటాయి. ఇది వాడడం ద్వారా చాలా మట్టుకు జబ్బు కంట్రోల్ అవుతుంది. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే జబ్బు మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళలో బ్లడ్ థిన్నర్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీళ్ళలో సాధారణంగా పాలిసిథెమియా వీరా అనే పేషెంట్స్లో బ్లడ్ క్లాట్ అవ్వకుండా కొన్ని సింపుల్ బేసిక్ బ్లడ్ థిన్నర్స్ కూడా వాడడం జరుగుతుంది.